హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు, జిల్లా కోర్టు ఉద్యోగాలకి, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట. ఇక నేను ఫస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడానికి కొంత టైం గ్యాప్ తీసుకుంటాను. ఈ టైం గ్యాప్లో మీరు కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. చివరిగా ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ని గుర్తించింది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలపండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. అమ్మఒడి పథకం క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినది? అమ్మఒడి పథకం ఈ క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆప్షన్స్: హర్యానా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందనమాట. ఇదే ప్రశ్న మరొక పద్ధతిలో ఏమని అడగచ్చు అంటే, జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది అనేసి క్వశ్చన్ అడగచ్చు. జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడంటే 2020వ సంవత్సరం జనవరి 9వ తారీఖున. ఫ్రెండ్స్, ఆ డేట్ను కూడా గుర్తుంచుకోండి. అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2020వ సంవత్సరం జనవరి 9వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగిందనమాట. జనవరి 9వ తారీఖున ప్రవేశపెట్టడం. ఈ డేట్ను కూడా గుర్తుంచుకోండి. ఎక్కడ ప్రవేశపెట్టారంటే కన్నా, ఏ జిల్లాలో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందంటే కన్నా, ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగిందండి. చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని, జగనన్న అమ్మఒడి పథకాన్ని. ఈ పథకం ద్వారా వచ్చేసిందో పాఠశాల కళాశాలలకు పంపే తల్లులకు, విద్యార్థులను పాఠశాల కళాశాలలకు పంపే తల్లులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఎత్తుకిన జగనన్న అమ్మఒడి పథకం ద్వారా వేస్తారనమాట. తల్లి యొక్క అకౌంట్లోకి వేస్తారు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బై నౌ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. ఇదే పేజ్లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు. ఇక్కడ 1100+ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారుగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల నుండి పనిచేయడం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించాయి? ఆప్షన్స్: 2019 నవంబర్ 14, 2019 ఆగస్టు 15, 2019 సెప్టెంబర్ 30, 2019 అక్టోబర్ 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 2019వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు నుంచి గ్రామ సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఈ తేదీన గ్రామ సచివాలయాలు ప్రారంభించబడ్డాయి. ఆప్షన్స్: 2019 నవంబర్ 14, 2019 నవంబర్ 1, 2019 అక్టోబర్ 2, 2019 అక్టోబర్ 15. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 2019 అక్టోబర్ 2వ తారీఖు అనమాట. పై క్వశ్చన్ని కింద కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే విధంగా అడగడం అయితే జరిగింది. 2019 అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్ని ప్రారంభించడం జరిగిందనమాట. పైన ఏమడిగారు? పని చేయడం ప్రారంభించడం జరిగింది ఎప్పటి నుంచి అనేసి అడగడం జరిగింది. క్రింద ఏమిచ్చారు? సచివాలయాల్ని ఎప్పుడు ప్రారంభించారనేసి ఇచ్చారనమాట. రెండింటికి ఆన్సర్ అయితే ఒకటే, కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి అనేసి ఇక్కడ ప్రశ్న అయితే ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలలో ఆరోగ్య ఆపదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది ఫస్ట్. తర్వాత ప్రతి కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. తర్వాత
ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తోంది. 4 పైవన్నీ అనేది ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఈ 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ని గుర్తించాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలలో ఆరోగ్య ఆపదలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి పైవన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. క్రింది వాటిలోని ఏ సంక్షేమ పథకం ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది? ఆప్షన్స్ పెన్షన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, రైతు భరోసా, అమ్మఒడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని ఇంకా ఏమడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి రైతుల ఖాతాల్లో ఎంత వేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేస్తుందంటే ఈ మధ్య జిల్లా కోర్టు ఉద్యోగాల పరీక్షల్లో కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది. 13,500 రూపాయలు అయితే రైతు ఖాతాల్లో వేస్తారండి. సంవత్సరానికి 13,500 రూపాయలు అయితే ఇస్తారు. కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. యువత ఉపాధిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పేరు ఏమిటి? ఆప్షన్స్ రాజీవ్ యువకిరణాలు, నేతన్న హస్తం పథకం, పెళ్లి కానుక పథకం, ఆదర్శం పథకం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. రాజీవ్ యువకిరణాలు. యువత ఉపాధిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి వినూత్న ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కలిగినటువంటి పథకం ఏదంటే రాజీవ్ యువకిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింద పేర్కొన్న వాటిలో 2019 డిసెంబర్లో జూనియర్ న్యాయవాదుల ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రభుత్వ పథకం ఏది? ప్రశ్న మరోసారి చెప్తున్నాను చూడండి. క్రింద పేర్కొన్న వాటిలో 2019 డిసెంబర్లో జూనియర్ న్యాయవాదుల ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రభుత్వ పథకం ఏది? ఆప్షన్స్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ లా నేస్తం పథకం, మీ సేవా పథకం, కార్డ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. వైఎస్ఆర్ లా నేస్తం పథకం అనమాట. వైఎస్ఆర్ లా నేస్తం పథకం. ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2019వ సంవత్సరం. ఫ్రెండ్స్ 2019వ సంవత్సరము డిసెంబర్ 2019 డిసెంబర్లో ప్రారంభించడం జరిగిందండి. డిసెంబర్ కూడా 3వ తారీఖున. ఈ వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రారంభించారంటే 2019 డిసెంబర్ 3వ తారీఖున ప్రారంభించడం జరిగిందనమాట. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించినటువంటి జూనియర్ న్యాయవాదులకు మొదటి 3 ఏళ్ళు ఫ్రెండ్స్ మొదటి 3 ఏళ్ల ప్రాక్టీస్ పీరియడ్లో నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నమాట. ఈ పథకం ద్వారా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ పథకం ద్వారా నెలకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది. మొదటి 3 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. ఈ 2 పాయింట్స్ని కూడా గుర్తుంచుకోండి. వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రారంభించారంటే 2019 డిసెంబర్ 3వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా మొదటి 3 ఏళ్ల ప్రాక్టీస్ పీరియడ్లో ఉన్నటువంటి వారికి నెలకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారంటే 5,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింద పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెబ్ పోర్టళ్లలో దేని ద్వారా ప్రజలు ఆన్లైన్లో భూ రికార్డులను చూడవచ్చు? ఆప్షన్స్ వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, భూసేవ అండ్ భూధార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. భూసేవ, భూధార్. భూసేవ అండ్ భూధార్ అనమాట. భూసేవ అండ్ భూధార్
ఆంధ్రప్రదేశ్ వెబ్ పోర్టళ్లలో దీని ద్వారా ప్రజలు ఆన్లైన్లో భూ రికార్డులను చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క పూర్తి కంప్యూటరీకరణను లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్స్ కార్డ్, మీ సేవ, సిఎఫ్ఎస్టి, ప్రజావాణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, కార్డ్ అనమాట. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క పూర్తి కంప్యూటరీకరణను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 2015 జూన్ 2న విభజనానంతరం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కొరకు పాల్గొనేలా ప్రజలను ప్రేరేపించడం మరియు పిలవడం ఉద్దేశంగా ప్రారంభించబడిన ప్రభుత్వ కార్యక్రమం ఏది? ఆప్షన్స్ నవనిర్మాణ దీక్ష, నాడు నేడు, రైతు భరోసా, మీ సేవ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నవనిర్మాణ దీక్ష. ఇది లేటెస్ట్ పథకం కాదు, 2015వ సంవత్సరం గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఏపీ ప్రభుత్వం 2019 నవంబర్లో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది దీనికి సంబంధించినది అంటే దేనికి సంబంధించింది అనేసి, నాడు నేడు పథకం దేనికి సంబంధించింది అనేది ప్రశ్న అనమాట. ఆప్షన్స్ పాఠశాల విద్య, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, స్మార్ట్ సిటీలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పాఠశాల విద్యకు సంబంధించింది అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి నాడు నేడు కార్యక్రమం దేనికి సంబంధించింది అనేసి ప్రశ్న అయితే అడగచ్చు. ఇయర్తో పని లేదనమాట, ఇయర్తో కూడా పని లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది దేనికి సంబంధించింది అంటే పాఠశాల విద్యకు సంబంధించింది నాడు నేడు కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద లబ్ధిదారులను ఎవరు గుర్తిస్తారు? వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద లబ్ధిదారులను ఎవరు గుర్తిస్తారు అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ అయితే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని అయితే గుర్తించాల్సిందే ఉంటుందన్నమాట. ఆప్షన్ 1 గ్రామ వాలంటీర్లు, ఆప్షన్ 2 గ్రామ సభ, ఆప్షన్ 3 గ్రామ వాలంటీర్ల సహాయంతో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు మరియు ఇతర సంక్షేమ ఆర్థిక కార్పొరేషన్లు, ఆప్షన్ 4 షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు మరియు ఇతర సంక్షేమ ఆర్థిక కార్పొరేషన్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు మరియు ఇతర సంక్షేమ ఆర్థిక కార్పొరేషన్లు వచ్చేసిందును వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి వాళ్ళని గుర్తించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎవరు అర్హులు అంటే కన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు అర్హులు అనమాట. ఏ అర్హత వయసు లేదంటే కన్నా వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క అర్హత వయసు ఎంత అంటే కన్నా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అర్హత వహిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే మైనార్టీ మహిళలు వచ్చేసి ఈ పథకానికి అర్హత వహించడం జరుగుతుందన్నమాట. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకం అయితే వర్తిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం చేస్తుంది ప్రభుత్వము అంటే కన్నా సంవత్సరానికి 18,750 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నమాట వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి. ఈ పాయింట్ను కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని ముఖ్యమైన ప్రశ్నలు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.